వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేనైతే చాలా డేస్ అయితే మళ్ళీ వైజాగ్ వచ్చా. నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యా, వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను వాళ్ళతో ఎట్లా టైం స్పెండ్ చేసా, ఎక్కడెక్కడ తిరిగామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తే చూసేయండి. సో ఇదిగోండి, ఇదే మా తొట్టి గ్యాంగ్. ఇంకా నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఎక్కువ ఉండేది వీళ్ళతోనే, ఇంట్లో కన్నా ఎక్కువ వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత లైక్ నా ఫేవరెట్ ప్లేసెస్ కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. అందులో ఫస్ట్ వన్ ఇది. నా డిగ్రీ టైంలో నేను ఎక్కువ లైక్ కాలేజ్కి వెళ్ళలేనప్పుడు, కాలేజ్ బంక్ కొట్టినప్పుడు మేము ఎక్కువ వచ్చి టైం స్పెండ్ చేసేది ఇక్కడే. గెటాక్స్ న్యాచురల్ ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం. అందులో సీతాఫల్ ఫ్లేవర్ ఉంటుంది. సో నేను ఎప్పుడైనా రెగ్యులర్గా అదే తీసుకుంటా. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక సీతాఫల్ అండ్ లైక్ ఇంకొక బ్రౌనీ తీసుకున్నాము. తీసుకొని అక్కడ నా డేనైతే అలా స్టార్ట్ చేశాను. సో తిను నా ఫ్రెండ్ ఉల్ఫత్, తిని పేరు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక ఫేవరెట్ ప్లేస్ ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా రుషికొండ కంపల్సరీ వెళ్తా. ఇంకా రుషికొండ అయితే వచ్చేసాం మేము. అక్కడ మ్యాగీ ఫేవరెట్ అనమాట నాకు. అండ్ అలానే రుషికొండ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ పాన్ ఉంటుంది. నేను ట్రావెల్ చేసినప్పుడు మధ్యలో అక్కడ పాన్ అయితే తీసుకుంటా. దాని తర్వాత రుషికొండ వస్తాం. ఇంకా రుషికొండ వచ్చి మాకు నచ్చిన మ్యాగీ అయితే ఆర్డర్ చేసుకుంటాం. అక్కడ మ్యాగీ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. సో ఇంకా మా కాలేజ్ డేస్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళం మేము ఈ మ్యాగీ కోసం. ఇంకా అలానే అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళి మేము కొన్ని వీడియోస్ తీసుకునే వాళ్ళం. అండ్ మాకు బోర్ కొట్టినప్పుడు, ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మేము రుషికొండ అయితే వస్తాం. ఒక ఫ్రెండ్ మిస్ అయ్యింది. తను చాలా బిజీ పర్సన్ అనమాట. సో తన కోసం మేము చాలా ట్రై చేసాం లీవ్ కోసం. బట్ బిస్కెట్ అయింది ప్లాన్ అంతా. ఇంకా చేసేది ఏం లేక మా వీడియోస్లో తను మిస్ అవ్వకూడదని వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి తను కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించాను నేను. సో ఇంకా నేను వైజాగ్ వచ్చి చాలా డేస్ అయింది కాబట్టి నేను మిస్ అయిన కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నా. నేను విజిట్ చేసిన అండ్ నా ఫేవరెట్ ప్లేసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. మీరు కూడా నెక్స్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అయితే గెటాక్స్ అండ్ నెక్స్ట్ రుషికొండ, ఆ రెండు వెళ్ళే రూట్లోనే ఉంటాయి. నేను కూడా కాలేజ్ టైంలో ఎక్కువ వచ్చేది ఇక్కడికి. నా కాలేజ్ నుంచి ఇక్కడికి 30 మినిట్స్ ఉంటుంది. సో కాలేజ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని ఇట్లా మ్యాగీ తినేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం కాలేజ్ నుంచి ఇంటికి. నా ఓల్డ్ డేస్ అన్నీ నేను గుర్తు చేసుకుంటున్నా ఇక్కడికి వచ్చి. నాకైతే వైజాగ్ ఒక ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే దగ్గరగానే అన్నీ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా 20-30 మినిట్స్లో అయిపోతుంది. సో ఇంకా అలా అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్స్తో కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసా. ఇంకా మేము కలిసిన తర్వాత చిన్నపిల్లలం అయిపోయాం. మా కాలేజ్ డేస్లోకి అయితే వెళ్ళిపోయాం. చూసారు కదా మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటుందో, ఫుల్ ఫన్ ఉంటుంది. నేనైతే నవ్వుకోలేక చచ్చిపోతాను, అంత ఫన్ ఉంటుంది. వాళ్ళతో ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు, అస్సలు బోర్ కొట్టదు. సో ఇంకా నేనైతే ఆ స్వింగ్ అడిగి నాకు ఇవ్వకపోతే అక్కడ నాకు ఇంకో ఫ్రెండ్ ఉంది, పడుకుంది. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళైతే నన్ను ఎర్రెక్కిస్తూ ఉన్నారు. సర్లే అని లైట్ తీసుకొని ఇంక అక్కడే కూర్చొని ఆడుకుంటున్నా. ఇంకా మా యామ్ని అయితే జిమ్ రిహార్సల్స్ చేస్తుంది అక్కడ. సో అది వెళ్ళిందే ఛాన్స్ అని చెప్పి దాని స్వింగ్ నేను తీసేసుకున్నాను. మా యామ్ని ఒక టైప్ అయితే మా బండ ఇంకో టైపు, దాని మీద చాలా స్టంట్లు చేస్తున్నాడు. సో ఇంకా అలా వాళ్ళతో ఆడుకుంటూ చెప్పాను కదా స్వింగ్ తీసుకున్నా అని చెప్పి వచ్చి నా మీద కూర్చుంది. ఇంకా నేను ఇవ్వకపోయేసరికి హాఫ్ ప్లేస్ అది తీసుకుంది, అప్పుడైనా లేస్తా అని. ఇంకా నేను లేవలేదు. సో ఇంకా అలా వాళ్ళతో కొంచెం కామెడీగా టైం స్పెండ్ చేసి ఇంకొన్ని రీల్స్ చేద్దామని మేమైతే మా రీల్స్ స్టార్ట్ చేసాం. నేను అక్కడికి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసా, అవి నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో మీరు అది చూడాలనుకుంటే నా ఇన్స్టా పేజ్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా అలా అయిపోయిన తర్వాత అక్కడే కోకోనట్ వాటర్ ఉంటే అది తీసుకుని లైక్ చిన్న కామెడీ వీడియో చేసాం అక్కడ, నేను ఇందులో యాడ్ చేశాను. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్ళాం. ఇంకా బీచ్కి వెళ్ళి అరౌండ్ టైం 5-6 అవుతుంది. ఇంకా కాఫీ టైం అని చెప్పి అక్కడ అరకు న్యాచురల్ కాఫీ ఉంటుంది. యాక్చువల్లీ మా ప్లాన్ అరకు వీకెండ్లో, బట్ మాకు టైం సెట్ అవ్వక మేము ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాం. సో ఇంకా అక్కడ అరకు కాఫీ ఉంటే అరకు కాఫీ తాగేసి
ఇంకా బీచ్ రోడ్లో అలా టైం స్పెండ్ చేసి అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటే టేస్ట్ చేసి వైజాగ్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది కాంప్లెక్స్ దగ్గర. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. నేను సీ ఫుడ్ తిని చాలా డేస్ అయింది. హైదరాబాద్లో అట్లా దొరకడం కష్టం, దొరికినా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో అందుకని మేము అక్కడికి వెళ్ళి కొంచెం సీ ఫుడ్ ట్రై చేసి మళ్ళీ నైట్ మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం మేము ఎప్పుడు కలిసినా అందరం ఒక దగ్గరే ఉండాలనుకుంటాం. సో అట్లా నైట్ కూడా టైం స్పెండ్ చేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. యాక్చువల్లీ దీనికి ఇంకొక రీజన్ ఉంది. ఎర్లీ మార్నింగే బీచ్కి వెళ్దాం సన్ రైజ్ చూద్దామని. అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా లైక్ మా మెమరీస్ గుర్తు చేసుకొని ఇంకా నైట్ అయితే అలా టైం స్పెండ్ చేసాం. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు చెప్పాను కదా, మా ఇంటి దగ్గర నుంచి బీచ్ ఒక 10-15 మినిట్స్. సో ఇంకా అలా బీచ్కి అయితే వెళ్ళాం మేము. బీచ్కి వెళ్ళి మా మా డేని అలా స్టార్ట్ చేసాం. డే 2 వీడియో ఇది. సో మార్నింగ్ సన్ రైజ్ కోసం అని వెళ్ళాం, బట్ అక్కడ క్లైమేట్కి వెదర్కి సన్ రైజ్ అయితే మాకు కనిపించలేదు. సో డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. తీసుకొని ఇంకా వాళ్ళతో అలా కూర్చొని చాలా టైం స్పెండ్ చేశాను. నేను హైదరాబాద్లో జరిగినవన్నీ చెప్తుంటే వాళ్ళు వైజాగ్లో జరిగినవన్నీ చెప్తున్నారు. సో ఇంకా అలా బీచ్ రోడ్లో కూర్చొని మా ఓల్డ్ డేస్ అయితే గుర్తు చేసుకుంటున్నాం అండ్ ఆ బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బీచ్ రోడ్ చాలా బాగుంటుంది. నేను వైజాగ్లో ఉన్నప్పుడు అయితే మార్నింగ్ డాడీతో వాకింగ్కి వచ్చేదాన్ని. ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాకింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడాలు ఏం లేవు. నాకు ఇంతకుముందు ఇంకొక డాగ్ ఉండేది, సోనియా అని. సో దాన్ని తీసుకొని మేమైతే వాకింగ్కి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు అది లేదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్ ఉంటే అది తీసుకొని ఇంకా మార్నింగ్ వాకింగ్కి అయితే వచ్చి నా ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము. సన్ రైజ్ కోసం అయితే వచ్చామని చెప్పా కదా, చూడండి సన్ రైజ్ కాస్త ఇలా అయింది. ఓకేలే అని చెప్పి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయి రెడీ అయ్యి ఫ్రెష్గా మా డే 2 అయితే స్టార్ట్ చేసాం. డే 2 కూడా నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేసా, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అండ్ నేను వైజాగ్ వచ్చిన సెకండ్ డే వీడియో ఇది. సో ఈరోజు ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా ఈ వీడియోలో చూసేయండి. హాయ్, శివాజీ పార్క్. ఫస్ట్ శివాజీ పార్క్ బయట వరకు మాత్రమే, లోపలికి వెళ్ళాం. మా డే 2 అయితే ఇలా స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగే బీచ్కి వెళ్ళి రావడం వల్ల మేము మీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. సో ఆఫ్టర్నూన్ ఫస్ట్ లంచ్తో అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇదొకటి మా ఫేవరెట్ రెస్టారెంట్. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా బాగుంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి మాకు నచ్చిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని మా లంచ్ని అక్కడ అలా కంప్లీట్ చేసాం. లంచ్ కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా ప్లాన్ వేసుకుంటున్నాం. ఈలోపు ఇంకా నాకు ఈవినింగ్ బస్ ఉంది. సో లాంగ్ వద్దని చెప్పి అక్కడే ఒక పార్క్ ఉంది, ఉడా పార్క్. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఫస్ట్ అక్కడ వెళ్ళే రూట్లో పెట్రోల్ అయితే వేయించుకున్నాం. పెట్రోల్ వేయించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే పార్క్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం మేము. హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్. సో ఇంకా మేము నెక్స్ట్ ఉడా పార్క్ అయితే వచ్చేసాం. వైజాగ్లో చూడాల్సిన ప్లేస్లో ఇదొకటి. ఈ పార్క్లో చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది పార్క్. అండ్ మనకి పార్క్ బ్యాక్ సైడ్ బీచ్ ఉంటుంది. సో అందుకనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫోటోషూట్స్ అండ్ వీడియోస్కి. సో మేము కూడా అలానే వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ అయితే చేసాం అక్కడ. నా ఫ్రెండ్స్తో అక్కడ ఉన్నప్పుడు నేను చాలా రీల్స్ చేసేదాన్ని, బట్ హైదరాబాద్ వచ్చాక వాళ్ళని మిస్ అవుతున్నా కదా. సో ఇంకా అక్కడికి వెళ్ళాక కొన్ని రీల్స్ అయితే చేసాం మేము, కొన్ని మెమరీస్ కింద ఉంటాయని. అండ్ ఆ ఉల్ఫత్ అని చెప్పాను కదా, తను నాకు వెల్ విషర్ అండ్ నా సపోర్టర్. చూడండి నన్ను ఎట్లా సపోర్ట్ చేస్తుందో. సో ఫైనల్గా నేను వైజాగ్లో ఉన్న 2 days నా
ఫ్రెండ్స్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తాను. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే మిస్ అయిపోతా. వెళ్ళిపోమ్మ తల్లి. సో ఈ 2 days నేను తిరిగింది మొత్తం వీడియోస్లో మీకు చూపించా. సో కదా నా ఫ్రెండ్స్ ఫుల్ కామెడీ అని. సో ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ క్లిప్ ఉండాలని చెప్పి ఆ వీడియోని అయితే అట్లా రికార్డ్ చేశారు. ఇంకా నా బస్ టైం అవుతుందని మేమైతే ఇంకా బ్యాక్కి స్టార్ట్ అయిపోయాం. ఈలోపు ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటే అక్కడ చిన్న కామెడీ చేశారు. అయితే ఇట్లా ఎంజాయ్ సో ఇదండి మా వైజాగ్ ట్రిప్. నా 2 days అయితే నా ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేశాను నేను. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే hope you all like this video. Please do like, share and subscribe guys. Bye.